రెండు సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ భక్తుడైన దావీదు స్వరమెత్తి ఏడుస్తూ ఈ మాట నోరు తెరిచి అంటున్నాడు. ఏమని? అయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నాంధులు నశించిపోయిరి అని దావీదు ఏడుస్తున్నాడు. ఆలోచించండి, ఎందుకు దావీదు ఏడుస్తున్నాడు అంటే బలాఢ్యులు వాళ్ళు ఎక్కడ పడిపోయారో తెలుసా? 25వ వచన భాగం, యుద్ధ రంగమందు వాళ్ళు పడిపోయారు అని. పోరాడవలసిన వాళ్ళు, నిలబడవలసిన వాళ్ళు, ఎదిరించవలసిన వాళ్ళు యుద్ధ స్థలంలో పడిపోయారట. కొంచెం ఆలోచించండి. అయ్యో, బలాఢ్యులు పడిపోయారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోలా, యుద్ధ రంగంలో, యుద్ధ స్థలంలో పడిపోయారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? పక్షి రాజు కంటే వేగముగా పరిగెత్తువారు, సింహము కంటే బలమైన వాళ్ళు. అయ్యో, వాళ్ళు పడిపోయారు, బలాఢ్యులు పడిపోయారు అని రోధిస్తున్నాడు దావీదు. వాస్తవంగా మీరు ఆలోచించండి, ఆ కాలంలో సౌలు యోనాతాను గురించి దావీదు బాధపడి ఏడ్చిన మాట వాస్తవమే. కానీ ఈ కాలంలో కూడా బలాఢ్యులు పడిపోతున్నారు. పోరాడవలసిన పటిమ కలిగిన వాళ్ళు పడిపోతున్నారు. ఎదురు నిలిచి ధైర్యంగా పోరాడవలసిన వాళ్ళు కూడా పడిపోతున్నారు. ఆ రోజు దావీదు ఏడ్చినట్లుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే బలాఢ్యులు పడిపోతున్నారు అని. ఆమెనడదే, బలాఢ్యులు పడిపోతున్నారు. కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ కడవరి దినాల్లో ప్రభు రాకడ వచ్చేంత వరకు మీరు నిలబడుకునుందురుగాక. బైబిల్లో ఒక మాట ఉంది. ఏమని అంటే, నిలబడిన వాడు పడిపోకుండా ఉండినట్లుగా తన్ను తాను జాగ్రత్త చేసుకునవలెను. ఎవరు? నేను నిలబడ్డాను. చూస్తున్నావా? నేను నిలబడ్డాను, నేను పడిపోకుండా ఉంటున్నట్లుగా నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు. ఎప్పటి వరకు? ఆయన కడబోడ మోగేంత వరకు నేను నిలబడుకొని ఉండాలి. నేను నిలబడాలన్నది దేవుని ఆలోచన, పడిపోవటం సైతానుగాడి ఆలోచన. ఇప్పుడు బలాఢ్యులు చాలామంది పడిపోయారు. మంచి ప్రార్థన పరులు పడిపోతున్నారు, మంచి వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు పడిపోతున్నారు, రకరకాలుగా పడిపోతున్నారు. ఆ రోజు దావీదు బాధపడ్డట్టుగా కొన్ని పర్యాయాలు నేను కూడా దాని గురించి బాధపడ్డాను. కారణం ఏంటంటే బలాఢ్యులు పడిపోతున్నారు. సరే, ఇప్పుడున్న ఈ కడవరి దినాల్లో రక్షింపబడిన మనమందరం కూడా ఆయన శరీరమై ఉన్నాం. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచన భాగంలో ఒక మాట రాయబడి ఉంది. అదిగా, పడి తిరిగి లేవకుండునా. ఒకసారి మీకు ఆ సంభాషణ పంచుకున్నాను దేవుని వాక్యాన్ని. అసలు ఎందుకు పడాల్సి వచ్చింది ఆ పాయింట్ మీరు పట్టుకోండి. ఒక వ్యక్తి నిలబడ్డాడయ్యా, సడన్గా ఎందుకు పడిపోయాడు? తనకు తానుగా ఎందుకు పడిపోయాడు అంటే దాని వెనక ఏదో జరిగిందనే కదా, తన చుట్టూ ఏదో జరిగిందనే కదా. బలాఢ్యులు ఎందుకు పడిపోయారండి? పక్షిరాజు వలె వేగంగా ఉండేవాళ్ళు, చురుకైన వాళ్ళు, సింహము కంటే బలవంతులు ఎందుకు పడిపోయారు? ఈ లోకంలో సైతాను గడిస్తున్న ఉచ్చదే. బలవంతులను, పరాక్రమం కలిగిన వారిని పడగొడుతున్నాడు. వాడి కుయుక్తిని గ్రహించుదుముగాక. ఇద్దరు వచ్చేవాళ్ళు, మంచి స్తోత్రం. ఎందుకు పడిపోతున్నారో 3 కారణాలు చెప్తాను. ఈ దెబ్బతో మీరు పడకూడదు, నిలబడాలి. పడిన వాడిని చేయందించాలా? పోయిండి పేడా పోయిండి అనాలా? అది ఏది? ఎలాగా? ఇలా కాస్త నువ్వు చెయ్యందిస్తే పడ్డోడు ఆధారం తీసుకొని పైకి లెగుతాడు. నా దేవుని కృప, నువ్వు నిలబడాలి. పడిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల వాక్యోపదేశాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నిలబడాలి. మిమ్మల్ని నిలబెట్టేందుకు నా ప్రయత్నం. సరే, ముందుకు వెళ్దాం.
బలాత్సులు ఎందుకు పడిపోతున్నారు? ఇప్పుడున్న కాలంలో ఎందుకు పడిపోతున్నారు అంటే మూడు కారణాలు. నెంబర్ 1, బైబిల్ లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచన భాగం. తిరగేయటమైనా చదివేదేమైనా ఉందా? ఇక చాలు. మొట్టమొదటిగా బలవత్సులు పరాక్రమశాలులు ఎందుకు పడిపోతున్నారంటే సహవాసం లేక, దేవునితో సహవాసం లేక బలాత్సులు పడిపోతున్నారు. ఏదో ఒకసారి మీరు కూడానండి, ఎవరితో సహవాసం లేక? ఇక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు, యెరూషలేము అనుభవంలో ఉన్నాడు. యెరూషలేము అంటే దేవుని ఇల్లు, యెరూషలేము అంటే దేవుని మందిరము. యెరూషలేము అనుభవంలో ఉన్న ఈ వ్యక్తి యెరికో వైపు చూసెను, దిగిపోయెను అని రాయబడి ఉంది. నానా వాక్యంలో రాయబడ్డట్టుగా యెరూషలేము అనుభవం కలిగిన వాడికి, యెరూషలేములో ఉండటం నేర్చుకున్న వాడికి మొట్టమొదటిగా మందిరం గురించి తెలుసుద్దా తెలియదా? తెలుసు. అతనికి మందిరం గురించి తెలుసు, వాక్యం గురించి తెలుసు, సేమ్ టైం మూడోది ప్రార్థన గురించి తెలుసు. యెరూషలేము అనుభవంలో ఉన్నాడు కాబట్టి, దేవుని మందిరంలో ఉన్నాడు కాబట్టి, దేవునితోనే సహవాసం చేస్తున్నాడు కాబట్టి అతనికి ఏమేం తెలుసు? ఒకటి మందిరం తెలుసు, వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు. కానీ యెరికో పట్టణానికి దిగిపోయాడు. ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? ఈరోజు ఆత్మ సంబంధంగా ఎదిగే ప్రతి విశ్వాసి ఆలోచించాలి. ఎందుకంటే ఎదుగుతున్నవాడు పడిపోతున్నాడు. ఓ సంవత్సరం దీపం వల్ల ప్రకాశించిన వాడు మరో సంవత్సరం నీరసించిపోతున్నాడు. బలమైన విశ్వాసులు బలహీనమవుతున్నారు, బలంగా ముందుకెళ్లే వాళ్ళు బలహీనులే కృంగిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళకి మందిరం తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ పడిపోతారు. అలా పడిపోవడానికి కారణం ఏంటంటే దేవునితో సహవాసం లేకపోబట్టే. వాడుక భాషలో అర్థవంతంగా మీకు ఈ మాట గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి పడిపోతున్నాడు, దాని అర్థం ఏంటి? దేవునితో సహవాసం లేక. యెరూషలేము అనుభవంలో ఉన్నాడు ఇతను, కానీ వాక్యం తెలుసు కానీ వాక్యంతో సహవాసం లేదు. మందిరం తెలుసు కానీ మందిరంతో సహవాసం లేదు. ప్రార్థన తెలుసు కానీ ప్రార్థనతో సహవాసం లేదు. అందుకే యెరికో అనబడిన లోకం వైపు చూశాడు, దిగిపోయాడు, దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు, వస్త్రాన్ని గుంజినట్టు మొత్తం గుంజేసుకొని కొన ప్రాణంతో కొట్టి మెట్లాడుతున్నాడు. ఈరోజు ఆత్మ సంబంధంగా కొందరి పరిస్థితి అదే. కళ్ళు తెరిచి చూడు. ఎవరికి తెలియదండి మందిరం, అందరికీ తెలుసు, కానీ మందిరంతో సహవాసం చేయడం చేత కాదు. ఎవరికి తెలియదు వాక్యం? సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టేది వాక్యమే కదండి. వాక్యం అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసుగా, కానీ వాక్యంతో సహవాసం ఉండి సావదు. కొన్ని ప్రార్థన తెలుసు అందరికీ, ప్రార్థన చేయకుండా ఎవరు ఉంటారు? మత్తయి 6:6 ప్రకారం ప్రార్థన తెలుసు, కానీ ప్రార్థనతో సహవాసం చేయటం రాక బలాత్సులు పడిపోతున్నారు, విశ్వాస వీరులు పడిపోతున్నారు, ప్రార్థనా పరులు పడిపోతున్నారు, వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు పడిపోతున్నారు, ఒక రకంగా విశ్వాసములో బలం పొందిన వాళ్ళు కూడా పడిపోతున్నారు. కారణం ఏంటంటే మందిరం తెలుసు కానీ మందిరంతో సహవాసం ఉండదు. వాక్యం తెలుసు కానీ వాక్యంతో సహవాసం ఉండదు. మూడవది ప్రార్థన తెలుసు కానీ, నోరిపి చెప్పండి, ప్రార్థనతో కూడా సహవాసం ఉండదు. ఇలా యెరూషలేము అనుభవంలోనే ఉన్నాడు, కానీ యెరికో వైపు దిగిపోవడానికి కారణం ఏంటంటే అతనికి మందిరము, వాక్యము, ప్రార్థన తెలుసు కానీ సహవాసం తెలియట్లా. ఈరోజు క్రైస్తవ సమాజంలో కనపడుతున్న విషయం ఏదైనా ఉందంటే అన్నీ తెలుసు, కానీ దేవునితో సరైన సహవాసం మాత్రం ఉండదు. ఎవడో చిన్న మెసేజ్ పెడతాడు, యేసు ప్రభు వారు దేవుడా అని, దాన్ని పట్టుకొని ఒకటే షేరింగ్లా ఎస్ సార్ నో. అరే నీకు వాక్యం తెలుసు కదా, కానీ వాక్యం తెలుసు కానీ బైబుల్ తెలుసు కానీ సహవాసం లేదు దాంతో. అందుకే పిచ్చోడు రాయి ఎత్తి దానికి నాకే తగిలిందని చూస్తుంటారు. బైబిల్ గ్రంథంలో బలాత్సులు ఎందుకు పడిపోతున్నారు ఇప్పుడున్న కాలంలో? నెంబర్ 1 కారణం ఏదైనా ఉందంటే, ఇంకొకసారి దేవునితో సహవాసం లేకపోబట్టే. 84వ కీర్తన 2 దావీదు అన్నాడు, ఎప్పుడెప్పుడు మీ సంధికి పోతున్నా, ఎప్పుడెప్పుడు జీవంగా దర్శించుతున్నాని, నా ప్రాణ ఆత్మ శరీరాల ఆనందంతో కేకలేస్తున్నాయని ఏడుస్తాడు.
ఇతనికి అలాగనే మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం మీరు చదివినట్లయితే, నీ రాజ్యముకు దూరముగాను నీ సన్నిధికి వెడముగాను నేను చావకూడదు అని అంటాడు. దావీదుకి మందిరంతో సహవాసం చేయటం తెలుసు. ఆలోచించండి, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి పోతున్నా అరులు చేస్తూ అరుస్తున్నాడు. అతను అంటాడు, హాస్పిటల్ బెడ్ మీద చావకూడదు, ఆటోలో ఎక్కించేటప్పుడు నేను చావకూడదు, నేను చస్తే నా చివరి శ్వాస మందిరంలోనే చావాలి. అది దావీదన్న మాట అండి. మందిరముతో సహవాసం చేసేవాడికి ఈ లక్షణాలు ఉంటాయి. సమయం దొరికితే దేవుని మందిరంలో గడపాలి, సమయం దొరికితే దేవుడు నివసించే స్థలానికి వెళ్ళాలి, సమయం దొరికితే దేవుని సన్నిధిలో గడపాలనే వాంఛ 25వ కీర్తనలో కూడా దావీదు అంటాడు 8వ వచనంలో, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ లోకంలో దేని ప్రేమించట్లా, నీ సన్నిధిని తప్ప. దేవునితో సహవాసం చేసేవాడికి ఖచ్చితంగా మందిరంతో సహవాసం చేసే అలవాటు ఉండాలి. మీరు నాకు ఆన్సర్ చెప్పండి, కళ్ళు తెరిచి చూడండి, మత్తుగా ఉండి నా ప్రాణం దిగ్గండి. కళ్ళు తెరిచి చూడండి. ఆదివారం వెళ్తాం, మళ్ళీ ఆదివారం మొత్తం, ఆదివారం దాకా చర్చి లేదు, ఏమి లేదు. మధ్యలో 2 ఉందిగా, మంగళవారం, అది కూడా 2 గంటలే. ఆ తర్వాత రయ్యంబొగులు ప్రార్థనా పురుడా చెప్పు. ఆ తర్వాత కొంచెం ఆలోచించుకోండి. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో గడపాలని, చివరి శ్వాస కూడా మందిరంలోనే ఉండాలని ఆశపడ్డాడంటే అర్థం ఏంటండి? మందిరముతో సహవాసం చేసే అలవాటు అతనికి ఉంది. ఈ కడవరి దినాల్లో మందిరముతో సహవాసం చేసే అలవాటు నీకున్నట్లయితే, మళ్ళీ చెప్తున్నా, బలాత్సుడు పడపోవటం సాధ్యం కాదు. నువ్వు బలాత్సుడివే, యుద్ధ రంగంలో ఉన్నాం, యుద్ధ స్థలంలో ఉన్నాం, జట్టి అయిన వాడు పోరాడినట్లుగా మనం పోరాటానికి నిలబడ్డాం. నియమించిన వాడికి సంతోషాన్ని కలిగించే విధంగా మనం నిలబడాలి. అలా నిలబడాలి అంటే సహవాసం కరెక్ట్గా ఉండాలి. ఆదివారం వెళితే ఆదివారం దాకా నువ్వు మందిరంతో సహవాసం లేదు కదా. నేను అంటాను కదా, దేవుని మందిరంతో సహవాసం లేకపోతే దేవుని ఎక్కడ కలుసుకుంటాం? వారాల క్రైస్తవుడువా ఆదివారం మాత్రమే దేవునితో కలుసుకోవడానికి? లేక అవసరాల క్రైస్తవుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మందిరం వెతకటానికి? ముగించి వెళ్ళిపోతావు, సీరియస్ చూడమాకండి. దావీదు మందిరముతో సహవాసం చేశాడు, అందుకే బలాజ్జులు పడిపోయాడని ఏడుస్తున్నాడు. బలాజ్జులు పడిపోయాడు. సౌలు ఎందుకు పడిపోయాడు? అతని బలం ఏంటో బలహీనతలు ఏంటో నేను ఇప్పుడు చెప్పట్లేదు. దాని బలాజ్జులు పడిపోవడానికి మొట్టమొదటి కారణం బైబిల్ రాయబడేట్టుగా మందిరముతో సహవాసం ఉండదు కొందరికి. ఈ కడవరి దినాల్లో ఎక్కువ సమయం, ఈరోజు వాగ్దానం కూడా చదివారా? రోజువారి వాగ్దానం చూసారా? చూడలేదా? ఏమనుంది రోజువారి వాగ్దానం? ఏమనుంది బతుడా? మనకు అవన్నీ ఏం పర్లేదు. అదే ఏంటి అది? మా దేవుని మందిరమును మేము వేడవము. అర్థమైందమ్మా? నిజంగా దేవునితో సహవాసం చేసేవాడు పడిపోవటం సాధ్యం కాదు. నా దేవుని కృప మీరు నిలబడుకున్నందురుగాక. బలాత్సులు పడిపోయినట్లు మనం పడకుందుము గాక. మనం బలవంతులమే, మనం బలవంతులమే. మనకు దేవుడు ఆయుధాలు ఇచ్చాడు, కనపడే ఆయుధాలు, కనపడని ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే మనం పడిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనం నిలబడాలంటే ఆ నిలబెట్టుకుని ఈ కాలంలో మనకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏదంటే దావీదు అన్నట్లుగా మందిరముతో సహవాసం చేయాలి. చేస్తున్నావా? ఖాళీ దొరికితే రోడ్ల మీద తిరగటానికి ఇష్టపడతావు, ఖాళీ దొరికితే అరుగుల మీద కూర్చోవడానికి ఇష్టపడతావు, ఖాళీ దొరికితే టీవీ ముందు కూర్చోవడానికి ఇష్టపడతావు, ఖాళీ దొరికితే సెల్ ఫోన్ ముందు వేసుకొని నువ్వు ఇష్టపడతావు. నేను అన్నా, కానీ సమయం దొరికితే దేవునితో మందిరంతో సహవాసం చేయాలి. మందిరం ఆదివారమే పోవటం కాదు, ఖాళీ దొరికినప్పుడల్లా మందిరముతో సహవాసం చేయాలి అనే అవగాహన నీకు ఉన్నట్లయితే ఆ మందిరములో ఉన్న నిన్ను ఎప్పటికీ త్రొట్టెళ్ళనియ్యడు. సంతోషంగా స్తోత్రం. ఇక రెండవదిగా దావీదు వాక్యంతో సహవాసం చేశాడు. 119వ కీర్తన 97వ వచనం, 119వ కీర్తన 50వ వచనం చదివి పెట్టండి భక్తులారా. అది ఇంక చదవక్కర్లేదు. నీ వాక్యం నన్ను బతికిస్తున్నది, నాకు బాధ కలిగినప్పుడు అదే నాకు నెమ్మది కలిగిస్తుంది. 50వ వచనం. అమ్మ అయిపోయిందిరా, చదివేది ఏమి లేదు ఇప్పుడు. ఇక రెండవది, అతడు వాక్యంతో సహవాసం చేసేవాడు. వాక్యంతో మాకు చదువు రాదండి, ధ్యానించుతుంటే నన్ను దావీదు అన్నాడు కదండి.
ఇంటికి పోయాక పరధ్యానాలు ఎక్కువైతాయా అండి? దావీదు అన్నాడు ఏమని? ఈ వాక్యమును నేను ధ్యానించుచున్నాను అన్నాడు. అదే కదా. సరే, ఇప్పుడు వాక్యంతో సహవాసం చేస్తున్నాడా లేదా? 119 కీర్తన అంతా చూడండి, ధర్మశాస్త్రం, నీ ధర్మశాస్త్రం, నీ ధర్మశాస్త్రం, నీ ధర్మశాస్త్రం అంటాడు. ఏమిటి దాని అర్థం? వాక్యాన్నితో సహవాసం చేసేవాడు. అందుకనే దావీదు అంటాడు, నీ వాక్యము నాకు దొరకక నేను వాటిని భుజించితిని. అక్కడ అంటాడుగా, జిహఫలం దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరికింది అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వాక్యంతో సహవాసం చేసేవాడు పడిపోడు. ఆదివారం వచ్చేటప్పుడు అత్తవాయి పట్టుకొని, ఇక వచ్చాక అధ్యాయం తేలిక తిరగేయటంతో అయిపోద్ది. కనీసం ఇంటికి పోయాక ఎంక్వైరీ చేద్దాం, అయ్యగారు చెప్పిన నిజమా కాదా, అబద్ధమా, ఏదైనా వంకరగా దారి తప్పినట్టున్నాయా పరిశీలన చేద్దాం, బెరకా సంఘస్థులాగా పరిశీలనలో ఉందాం. ఆ ఆలోచనలు ఏముండవు. చదువుకున్న భక్తులారా, మిమ్మల్ని అనేదే ఫోన్ మీద పెట్టిన శ్రద్ధ, ఫోన్తో కూర్చొని ఆలోచించే శ్రద్ధ, ఫోన్ నొక్కునే ఉండే శ్రద్ధ, వాక్యం చదివే ధ్యానం ఉందా? సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. అసలు వాక్యంతో సహవాసం లేదే. ఏడకొచ్చి పేపర్లు తిరగెత్తారు ఎందుకు మా ప్రాణానికి? అదేదో ఇంటికాడ తిరగేయచ్చు కదా. ఇంటికాడ ఏ అధ్యాయం తర్వాత ఏదుంది, ఏ వచనం ప్రకారం ఏదుంది, ఒకదాని వెంట ఏ గ్రంథాల ప్రకారం ఏముంది అని అవగాహన నీకు ఉన్నట్లయితే చెప్పిన వెంటనే రెఫరెన్స్ నీకు దొరుకుద్దుగా. మరి దొరక తిరగేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మాలోకం, భూలోకం, యమలోకం. ఆమె ఇప్పుడు ఏ లోకంలో ఉందో ఆమెకే తెలియదు. వచ్చినప్పుడే వెతుక్కోవటం కాదు, తలనొప్పి వచ్చినప్పుడే ట్యాబ్లెట్ మింగటం కాదు, దానికి రాకుండా ముందు జాగ్రత్తలు కూడా ఉండాలి కదా. వాక్యంతో దావీదు సహవాసం చేసేవాడు. అందుకే దావీదు పడిపోలా. అందుకే అంటాడు, బలాత్సులు పడిపోతున్నాడు. దావీదు ఎందుకు పడలేదు తెలుసా? వాక్యమును ధ్యానించేవాడు అన్నాడు. ఎవరైనా ఖాళీ దొరికితే దీన్ని తీసుకుంటున్నారా? ఈ జాయితీ పోర్లు అబద్ధం అంటారు కదా. అదేంటంటే ఫోన్లో ఉందిగా, ఏంటి అది? బైబిల్ యాప్. ఏముందమ్మా? ఫోన్లో బైబిల్ యాప్ ఉందట. ఇంకెందుకు మరి? బైబిల్ వద్దా? వాక్యం రాయబడింది, ఇదియే నా భక్తులకు ఘనత. 150 కీర్తన చెవు చదివారు కదా, ఇదే నా భక్తులకు ఘనత. ఇప్పుడు నీకు ఘనతనిచ్చేది ఏది? ఇది కాదా? తలనొప్పి వస్తుందా? జలగలై పడతారు కదా తలనొప్పి వచ్చిన. ఇది కాదా? మరి ఏది? వాక్యమేనా? సమయం దొరికినప్పుడల్లా దీనితో సహవాసం చేస్తున్నారా? ప్రార్థన నడిపింపు రావట్లేదండి, వాక్యానుసారమే నడిపింపు రావట్లేదండి. రేజం బొగలు ఫోన్ నొక్కే వాళ్ళకి ఏ నడిపింపు వచ్చదో ఆదా నడిపింపు దంప. స్తోత్రం. ఇటు సౌండ్ తగ్గింది. స్తోత్రం. చదువుకున్న వాళ్ళకి సురుకైన మాట, దయచేసి నా మాటను. వాక్యంతో సహవాసం చేసేవాడు వాక్య జ్ఞాని. సెల్ ఫోన్తో సహవాసం చేసేవాడు చాయిస్ మీదే, మీ ఇష్టం ఏదని అనుకోండి. దావీదు ఎవరితో సహవాసం చేశాడు? యెరూషలేములో ఉన్నాడు. మందిరం గురించి తెలుసు, వాక్యం గురించి తెలుసు, ప్రార్థన గురించి తెలుసు, కానీ సహవాసం చేయడం. కానీ దావీదు మందిరం గురించి తెలుసు, మందిరంతో సహవాసం చేసేవాడు. వాక్యం గురించి తెలుసు, వాక్యంతో సహవాసం చేసేవాడు. అక్కడే 119 కీర్తన 164లో దినమునకు 3 మార్లు 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ప్రార్థనతో కూడా దావీదుకు సహవాసం ఉంది. అందుకే దావీదు అంటాడు, అయ్యో బలాత్సులు పడిపోయారు యుద్ధ రంగంలో. యెరూషలేముల అనుభవంలో ఉన్నవాడు ఎరుకో పట్టణానికి వెళ్ళటం ఏంటి, దొంగల చేతిలో చిక్కటం ఏంటి, వస్త్రము లాక్కోబడటం ఏంటి, ఉన్న సామగ్రి కొట్టివేయటం ఏంటి, కొన ప్రాణంతో పడిపోవటం ఏంటండి? యెరూషలేము అనుభవంలో ఉన్నాడు, పడిపోకుండా ముందు జాగ్రత్త పడతాడు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3లో రాయబడి ఉంటుంది, క్రీస్తు బీజం వారిలో ఉంటుంది కనుక వాడు పాపము చేయడు, చేయజాలడు. ముగించి వెళ్ళిపోతాను. నెంబర్ 1, వాక్యంలో రాయబడ్డట్టుగా దేవునితో సహవాసం చేసేవాడు పడిపోడు. మంచి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు పడిపోతున్నారంటారు? ఒకప్పుడున్న మందిరానికి వచ్చే ఆసక్తి ఇప్పుడు లేదు, పడిపోయింది. ఒకప్పుడున్న వాక్యం మీద ఆసక్తి పడిపోయింది.
ఒకప్పుడు ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి ఇప్పుడు పడిపోయింది. ఏమిటంటే ఆదివారం మిగతా టైం కూర్చున్నాం, ఆరాధన చేసుకున్నాం, చర్చికి వచ్చాం, దండం పెట్టుకున్నాం, పోయాం. కొంచెం రోషం వచ్చే మాట అంటే ఏమనుకోరుగా, మళ్ళీ నువ్వు రావా యేసయ్యా అడిగి రమ్మంతా అడిగి తీసిపోతాను నేను. సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలబడే దమ్ము నిలబెట్టేది దేవుడితో సహవాసమే. ఈరోజు పడిపోతున్నారు లేరా? కళ్ళ ముందు ఎంతమంది పడిపోతున్నారండి? సీనియర్లు భక్తులు, ముందుగానే మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి సీనియర్ భక్తులందరూ పడిపోతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు పడిపోతున్నారు. విచిత్రం ఏంటంటే పడిపోవటానికి మొదటి కారణం ఏదైనా ఉందయ్యా అని అంటే దేవునితో సహవాసము లేక. మందిరం అంటే దేవుడు, వాక్యం అంటే దేవుడు, ప్రార్థన అంటే దేవుడు, ఈ మూడు కలిపితే దేవునితో సహవాసం. ప్రతిరోజు నీవు దేవునితో సహవాసం కలిగేవాడివైతే, కుదిరితే మందిరంతో సహవాసం, కుదిరి సమయం దొరికితే వాక్యంతో సహవాసం, కుదిరితే ప్రార్థనతో సహవాసం, ఎవ్రీడే ఈ మూడిట్లో దేంతో ఒక దాంతో నిత్యము సహవాసం చేసేవాడివైతే, మళ్ళీ చెప్తున్నా, బలాజ్యుడివై నువ్వు పడిపోవటానికి ఎంత మాత్రం కుదరతావు. నువ్వు నిలబడిపోతావు, నువ్వు నిలబడతావు. నా దేవుడు నిలబెట్టాలని ఆశతోటి ఈరోజు నీతో చెప్తున్నా, నువ్వు నిలబడాలి. కుడి ప్రక్క 100,000 మంది పడినను, ఎడమ ప్రక్క 10,000 మంది పడినను అపాయం నీ యొద్దకు రాదు. పాడేవాళ్ళు పాడనే, నువ్వు మాత్రం నిలబడాలి. నిలబడే సత్తా, నిలబెట్టే సత్తా సహవాసానికి ఉంది. దేవునితో సహవాసం చేయి. చర్చికి వస్తున్నాక రోజు ఈ బుర్రకల్లోళ్ళు ఉంటారు, అందుకే నేను తెలుగు చెబుతున్నాను. చర్చి తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ సహవాసం తెలియదు. ఆదివారం వస్తారు, చర్చికి వస్తారు, వాక్యం తీసుకొని వస్తారు, తిరగేస్తారు, వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతే. కనీసం 70 గ్రాములు ఉన్నోడికి ఎవరికైనా అర్థమైంది. మీరు దేవుడితో సహవాసం చేయాలి. మీరు పడిపోకూడదు. దోషం లేదా ఏటవా? నిలబడతావా పడిపోతావా? ఏదో ఒకసారి సొరపేటికి గలిచి చెప్పు. నువ్వు నిలబడటమే నా దేవుని కృప. ఆయన అంటాడు కదా, నువ్వు నిలబడు, ఆయన నీ పక్షాన్ని నిలబెడతాడు. గొలియాతు లాంటాడు వాడైనా ఎర్ర సముద్రమైన ఎదుట లోబడిపోతాయి. అదే నువ్వు పడిపోతే మంచి సమరేడు రావాలి, నన్ను ఎత్తుకుపోయి గర్ధభూమి మీద తీసుకెళ్ళి కోటకులోని ఇంట్లో పడేయాలి. ఇంకేడుకొస్తాడు పద్దాక, ఎన్నిసార్లు వస్తాడు అన్న. నువ్వు పట్టం ఎందుకు, సృహ లేకుండా పడిపోవటం ఎందుకు? లేవిడు దాటిపోయి, యాజకుడు దాటిపోయి, మంచి సమరేడు మళ్ళీ వచ్చి, అబ్బా బిడ్డ మళ్ళీ పడ్డావా 2024లో అని మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ మా కాడి తీసుకొచ్చి మాకు మీకు గొడవ. మళ్ళీ రాడు. పడిపోకుండా ఉండటమే ఇప్పుడున్న కాలం. నా దేవుని కృప. ఎవడేమన్నా కానీ ఈ ప్రక్క ఎంతమంది పడ్డా, ఈ ప్రక్క ఎంతమంది పడ్డా చెప్పండి. నేను మాత్రం పడకూడదు. మరి పడకూడకుండా నిలబెట్టే దమ్ము దేనికి ఉంది? సహవాసానికి ఉంది. కుదిరితే మందిరంతో సహవాసం చేయి, లేదా ఆ రోజు ఒక్క రోజులో వాక్యంతో సహవాసం చేయి, లేదా ప్రార్థనతో సహవాసం చేయి. వారు ప్రతిరోజు ఈ మూడిట్లో దేంతో నువ్వు సహవాసం చేసినా దేవునితో సహవాసం చేసినట్లే. పట్టడం సాధ్యం కాదు, పడగొట్టడం కూడా వాడికి సాధ్యం కాదు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటుగాక. ఇక రెండో విషయం, ఎందుకు పడిపోతున్నారు? రెండో విషయం, ఒకటి దేవునితో సహవాసం లేకపోబట్టి పడిపోతున్నారు. అబ్బా ఏ ధ్యానం తల్లి. రెండో పాయింట్లోకి పోతున్నా. కళ్ళు తెరవండి, స్విచ్ చేసి ఆన్ చేయపోయింది. అదొక సబ్జెక్ట్ భక్తుడా, అంతటితో అయిపోయింది. ఇది రెండవది. దీని బైబిల్ తిండి. భక్తులు ఎందుకు పడిపోతున్నారు, బలాజ్యులు ఎందుకు పడిపోతున్నారు? నహూము గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు అది ఆడుందో ఎత్తుకోలేక వాళ్ళ దుంపలు దిగిపోతాయి. సహవాసం ఉన్నోళ్ళు తిరగేస్తారా పేపర్లో, అది ఏ అధ్యాయం తర్వాత ఏది ఉందండి, మొహం చూడు ఎట్టుందో మొహం. 3వ అధ్యాయం 3వ వచనమా చూడు. ఆగునాను ఒక్క నిమిషం ఆగు తల్లి. ఎంత త్వరగా తిప్పుతున్నారు చూడు. అసలు పాపం వాడు దొరికిందో లేదో చూసుకుని కొత్త నిబంధనలు ఎదుగుతారేమో. పాత నిబంధనలో ఉందో తల్లి, ఓ తల్లి ఆడు చూసుకో తల్లి,
పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు చదువున్నానా 3:3. ఎస్, అవును. ఉమ్, 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 ఉమ్. అక్షరార్థంగా మీకు ఇలాగుంది. భావంతో చెప్తాను, ఆలకించండి. ఇంక తిరిగే మాకంటారు, దొరికిందిగా, దొరికాక తిరిగే మాకని. నహూము గ్రంథంలో అక్కడ రాయబడి ఉంది. ఎందుకు పడిపోతున్నారు నిలబడ్డోళ్ళు అంటే రెండవ కారణం, చచ్చిన వారిని చూసి పడిపోతున్నారట. మొదటిగా అదే అంది అక్కడ, చచ్చిన వారిని చూసి పడిపోతున్నారు. చచ్చిన వారు ఎవరో తెలుసా అండి? ఆత్మీయతలో చచ్చిన వాళ్ళు. హలో, ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు? దేహంతో బతికే ఉన్నారు, ఈరోజు సజీవంగా దేవుణ్ణి ఆరాధించడానికి కూడా వచ్చారు, కానీ వాళ్ళు ఆత్మీయతలో చచ్చారు. ఎందుకు పడిపోతున్నారంటే వాక్యం రాయబడి, పడ్డవారిని చూసి వీళ్ళు పడిపోతున్నారు. అదే అదే వచ్చిన తలనొప్పి ఇప్పుడు. వాళ్ళు ఆత్మీయంగా చచ్చారు. ఆదాము అవ్వలకు చెప్పాడు, ఈ పండు తింటే నిశ్చయంగా. పండు తినంలో చచ్చిపోయారా? మరి ఎందుకు చావాలా? అది శరీరంతో కొంతకాలాన్ని చనిపోయిన మాట వాస్తవమే, కానీ పండు తిరిగిన మరుక్షణం ఆత్మీయతలో చచ్చారు. వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. ఇక రెండవదిగా, పడిపోయిన వారు, చచ్చిన వారిని చూసి ఈరోజు చాలా మంది పడిపోతున్నారు. ఎక్కడ చచ్చిన వారయ్యా అంటే ఆత్మీయతలో చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడండి? ఆత్మీయతలో చచ్చిన వారిని మేము ఎలా గుర్తించగలం అని అంటారా? మొట్టమొదటిగా వారు లోకం గురించే మాట్లాడతారు, లోకం గురించే ఆలోచిస్తారు, లోకపు మాటలే మాట్లాడతారు. రేయంబగుడు ప్రార్థనే. మళ్ళీ ఒక దైవ సంబంధమైన ఆకలి ఉండదు, దైవ సంబంధమైన ఆలోచన ఉండదు, దైవ సంబంధమైన ఆలోచనలు, తలంపులు, మాటలు ఉండవు. ఎప్పుడు చూసిగాక లోకం ముచ్చట్లు, లోకపు ఆలోచనలు, లోకపు మాటలు, లోకపు మనుషులు, లోకం లోకం లోకం. ఈ లోకముతో సహవాసం, లోకం లోకం అనే తపన కలిగినోడు ఆత్మీయంగా చచ్చినోడితో సమానం. నేనంటాను, వారిని చూసి నువ్వెందుకు పడిపోతావు? వాళ్ళు నిద్రపోతున్నామా? వాళ్ళు ఆత్మీయంగా చచ్చారు. నోరు తెరిస్తే లోకపు మాటలే, నోరు తెరిస్తే పాపపు మాటలే, నోరు తెరిస్తే పాపపు ఆలోచనలే, పాపపు తలంపులే, పాపపు ఇచ్చలే వాళ్ళలో ఎగురెగుతూ ఉంటాయి. మళ్ళీ వాడు చర్చికి వస్తారు. నేనేమంటున్నాయి అంటే, ఆత్మీయంగా చచ్చిన వారిని చూసి నువ్వు పడిపోవద్దు. వాళ్ళు ఆల్రెడీ ఆత్మీయతలో చచ్చారు, నువ్వు బ్రతకాలి. ఇంకొక మాట చెప్తాను, మనుషుల వైపు చూసి బతికి చేయొద్దు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు మీరు చదివి, మొదటి 2 వచనాలు చూస్తే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు నువ్వు ముందుకు సాగాలి. ఇప్పుడున్న ఈ కాలంలో చచ్చిన వారు, ఆత్మీయతలో చచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మందిరానికి వస్తారు, లోకమే, ఎప్పుడు చూసినా లోకమే. ఆదివారం దేవుని సన్నిధిలో గడిపేంత వరకు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కనబడుతుంటారు. బయటికి వెళితే లోకమే, లోకపు ఆలోచనలే, లోకపు పనులే, లోకపు మాటలే, లోకపు తలంపులే. వీళ్ళకి ఏంటంటే విలువలు తెలియదు, ఆత్మ సంబంధమైన ఆకలి తెలియదు. ఒక రకంగా చెప్పాలి అంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవడం వీళ్ళకి తెలియలా. పేతురుతో అంటాడు, పైపైన పడతామే, శాపలు పడవు, లోతుల్లోకి వెళ్ళాం. లోతైన అనుభవంలోకి వెళితే కదా ఆత్మీయత గురించి తెలిసేది. 2 ముక్కల ప్రార్థన, పడుకునేటప్పుడు లేచేటప్పుడు 2 ముక్కలు ప్రార్థన చేసుకునే మోహానికి ఏం తెలుసుద్ది అనొచ్చు అనకూడదా? ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా చూస్తున్నాడు, ఒక వ్యక్తిని ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు, ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు, ఆత్మీయంగా చూస్తున్నాడు, ఆత్మీయంగా తలంచుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా బ్రతికే ఉన్నాడు. మందిరంలో ఉన్నంతసేపు కొందరు బతుకుండి బయటికి పోయి చచ్చిపోతే ఆత్మీయంగా మిగతా వాళ్ళు అంటారు, అంత ప్రార్థన చేసేది ఎట్ట చేస్తుంటే మాకేమైంది. అచ్చమైన తెలుగులో చెప్పిన, మొన్న ఒక సిస్టర్ అడ్డం తిరిగి అడిగింది నన్ను, నేను నిలువుని తిరిగి సమాధానం చెప్పాను. వాళ్ళు తినొత్తే ఏం లేదు, మేము తింటే తప్పైందా అంతే. తిను, తెగ తిను, అర్థమైందా? వాడు ఎవరో కాదండి, నేను చెప్పలే కానీ తినొచ్చింది.
ఈ అమ్మాయి కొత్తగా వచ్చేది. నేనేంటానంటే ఆమెతో ఆ అమ్మాయి చర్చి రానప్పుడు, అమ్మాయి చర్చి పోదరా పిలుసుకొచ్చింది ఏమే, పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేయించేటప్పుడు దగ్గరుండి ప్రార్థన చేయించింది ఏమే, ప్రార్థనలో కూర్చోబెట్టింది ఏమే, నాకు పరిచయం చేసింది ఆమె. ఒక 3 వారాలు 4 భాగాలు కొనసాగింది. ఆమె కూడా వస్తుంది చర్చికి, బైబిల్ కూడా కొనుక్కుంది. విచిత్రం ఏమిటంటే ఆమె ఆ రోజు యాడి రక్తం తినొచ్చింది. ఆ సిస్టర్ నన్ను అడుగుతుంది ఏమనంటే, వాడు తినొచ్చారుగా. పక్కెమ్మటలు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఆమె తినొచ్చింది, నేను కూడా తింటే తప్పేంది అందంటే పిచ్చిది. కొంచెం ఆలోచించండి. ఈ ఒక్క కారణం నేను బేస్ చేసుకొని మాట్లాడట్లేదు. నీకు ఆత్మ సంబంధంగా చచ్చిన వారికి ఇక లోకం గురించి తప్ప ఇక దేని గురించి ఉండదు. నేను అంటాను, ప్రాణము అనగా దేహాన్ని చంపువాడికి మీరు భయపడొద్దు, కానీ దేహముతో పాటు ఆత్మను చంపువాడికి మీరు ఎక్కువగా భయపడాలి. ఆలోచించుకోండి. ఎంత భక్తి చేసినా చాలా మందిలో ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితి ఉంది. నహోము గ్రంథములు అంటాడు, చచ్చిన వారు చాలా మంది అన్నాడు, కుప్పలు తెప్పలుగా. కారణం ఏంటంటే వాళ్ళు మందిరానికి వస్తారు, దేవుని ఆరాధిస్తారు, కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటారు. దయచేసి వాళ్ళను చూసి మీరు భక్తి చెయ్యొద్దు. హల్లెలూయా. వాస్తవంగా ఆ వ్యక్తిని దేవుని మందిరం తీసుకొచ్చింది, అంతవరకే పరిమితం. ఆమె నీకు దేవత అయిపోకూడదు. అనొచ్చాను వాడు, అక్క చేసినట్టే చెయ్యాలి భక్తి. అక్క చేసినట్టే చేయాలి ప్రార్థన, అక్క చేసినట్టే నడవాలి, అక్క చేసినట్టే, అక్క కూర్చున్నట్టే కూర్చున్నారు. అక్కను ఫాలో అయ్యే మొహమా, యేసయ్యను ఫాలో అవ్వా. అక్క తీసుకుపోతావో పర్లా, ఏ గతి లేదు. ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోద్ది. మనుషులు ఫాలో చేయటం ఎక్కువైపోయింది. ఏంలాగా చేయాలి, ఆమెలాగా చేయాలి, ఆమెలాగా చేయాలి, ఆమెలాగా చేయాలి. మొత్తానికి నీకు ఇదిగా లెక్క, యేసయ్యతో సహవాసం చేయాలా, యేసయ్య వైపు చూస్తూ ముందుకెళ్ళాలా. మళ్ళీ చెబుతున్నావు, నిలబడిన వాడు పడిపోవటం సాధ్యంగా ఖచ్చితంగా పడిపోతాడు. మనుషుల వైపు చూసి బతి చేయమాకండి. మరి ముఖ్యంగా చెప్తున్న, ఆత్మీయంగా చచ్చిన వారితో సహవాసం చేయమాకండి. ఒకవేళ ఆత్మలో చచ్చిన వారితో సహవాసం చేస్తే ప్రార్థనలు ఏముందులే అందనుకోండి, హుషారు కాదు కూడా చల్లబడిపోతుంది. ఎందుకంటే ఆత్మలో చచ్చిందిగా. దైవ సంబంధమైన మంట ఏదో, ఆత్మ సంబంధమైన ఆకలేదో, వాక్యం పట్ల శ్రద్ధ ఏంటో, ఆ సన్నిధి పట్ల ఉన్నట్టు ఆతృత ఏదో ఏమీ లేదు కదా. అలాంటి వాళ్ళకి గొడుగు పట్టి నీళ్ళు పోసిన వాళ్ళకి అర్థంగా తడిసావరు. కాబట్టి నేను ముగించాను. ఇక రెండోది అక్కడ అంటాడు, పడిపోయిన వారు కాళ్ళకు తగులుతున్నారు అన్నాడు. ఆ కాళ్ళకు తగిలి తీళ్ళు అంటే మూచిల్లి పడిపోతున్నారట. పడిపోయిన వాళ్ళు ఎవరు? ఆత్మీయులు కాదురా, భక్తిలో పడిపోయిన వాళ్ళు. ముందేమో చచ్చిన వారు. చచ్చిన వాళ్ళు ఎవరు? ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు. ఏందో అంత మాట అన్నా, ఆడ అర్థం ఉంది, నేను అన్నాను, నన్ను ఒకేళ్ళు చూడమాకని. ఇక రెండవది పడిపోయిన వాళ్ళు అన్న. పడిపోయిన వాళ్ళు ఎవరు? భక్తిలో సరే, భక్తి గల వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? భక్తి లేని వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పండి? మిమ్మల్ని అడిగాను చూడు. మేడి పండు చూడు మిలమిలా మెరుచును, పై మెరుగును చూసి భక్తి పొర్రలు అనుకుంటున్నావేమో. ముఖమా అద్దం తిప్పి చూసుకుని, తలకాయ తిప్పి చూసుకుంటే మన ముఖం కూడా అడ్డం కనపడుద్ది. ఇప్పటికీ అర్థం కాలే. కొన్నిసార్లు అద్దం నిజం చెప్పుద్ది, మరి కొన్నిసార్లు అది రివర్స్ అయింది. కొన్ని ఆలోచనలు తలకిందులు అవుతాయి. ఎప్పుడప్పుడు చూసుకోండి. పిచ్చోళ్ళు అదే ఆలోచన ఎందుకు? భక్తిలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళని మీరు ఫాలో అవ్వద్దు. నిలబడిన వాడు పడిపోకుండా ఉండినట్లుగా తను జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకు పడిపోతున్నారండి? ఇక రెండవది రాయబడి, పడిపోయిన వారిని చూసి పడిపోతున్నారు. వాళ్ళే పడితే మాకేమైంది, వాళ్ళు అట చేస్తుంటే మాకేమైంది, వాళ్ళు ఇలా చేస్తే మాకేమైంది, మేము చేయడానికి ఏమైంది, వాళ్ళు ఎప్పుడో చెప్పండి, ఎప్పుడు ఆంచో చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. నేను నిన్నగాక మొన్న పోయిన వాళ్ళం, ఇప్పుడే మొహం కరగటం తెలిసింది. కొంచెమైనా ఆలోచించండమ్మా. ఆత్మీయతలో చచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి మీరు మత్సరపడొద్దు. భక్తిలో పడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి మీరు మత్సరపడొద్దు. అటు లోకము దేవుడు రెండు కలిపేస్తారు, ఆల్ మిక్సింగ్. నువ్వు మాత్రం ప్రత్యేకంగా ఉందువుగాక.
మళ్ళీ చెప్తున్న, పడిపోయిన వారిని, ఆత్మీయంగా చచ్చిన వారిని చూసి మీ భక్తిని చెరుపుకోమాకండి. వ్యక్తుల మీద భక్తి కట్టొద్దు, వ్యక్తులను బట్టి భక్తి చేయొద్దు, వ్యక్తులు ఫాలో అవుతూ వారిలాగా వీరిలాగా చేయని తలంపులు మీకు వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తితో నువ్వు పోల్చుకోవటం చాలా ప్రమాదకరం. సపోర్ట్ చేయనా? స్తోత్రం. ఎవరిని పోల్చుకోవాలి నువ్వు? ఆయన కాకుండా ఎవరిని పోల్చుకుంటాం మనం బాగా? చెప్పండి మీకు బాగా. మనకంటే గొప్పగా అన్నిట్లో. సరే, ఇప్పుడు వాడబడ్డాడు నాన్న, ఎత్తుకునే ఉన్నాడు, బాగానే వాడబడ్డాడు, కానీ నిలబడతాడు చివరిదాకా? ఆ గుడ్డ ఇప్పుడు ఆ వ్యక్తిని నమ్ముకొని గొర్రెలు వెంటాడతావంటే నువ్వేమా, ఈ వ్యక్తి పడిపోతాడు. విచిత్రం చెప్పమంటే, ఈ పడిపోయిన వ్యక్తి ఈయనతో పాటు వీళ్ళు కూడా. అందుకే గుడ్డోడికి దారి చూపితే ఇద్దరు గొంతులో పడుతురని యేసుప్రభువారు ఓ కన్నాడా. ముగించాను నన్ను, వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిని ఫాలో అవ్వద్దు భక్తిలో. మనుష్యుల వైపు చూడొద్దు, మనుష్యుల్ని ఫాలో అవ్వద్దు. మీ సహవాసం దేంతో ఉండాలి? మీరు ఎవరిని చూసి నీ భక్తి చేయాలంటే ఆయన తప్ప, విశ్వాసాన్ని కొనసాగించే దేవుని తప్ప ఇంకెవరిని చూడకొంతముగాక. 12వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం, నీ దేశంలో నీ బంధువు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నాడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడే విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అతడు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపే చూశాడు. ఎవరేమైనా అనుకోని, ఎవరు ఎటైనా నాకు ఎవరితో పని లేదు, నేను దేవుని వైపే చూస్తాను. పడ్డోళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కళ్ళ ముందు అటు డొల్లి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పళ్ళేసి మళ్ళీ ప్రభుని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వైపు చూడాల, సూటిగా దేవుని చూశాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కడవరి దినాల్లో ప్రభు రాక వరకు మీరు నిలబడాలి అంటే భక్తి పరులు అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఎవడో నిలబడేవాడు కాదు, కానీ నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటే నిలబడగలవు. మనుషులను చూసి భక్తి చెయ్యొద్దు, మనుషులను చూసి భక్తిలో ముందుకెళ్ళొద్దు. ఎవ్వడో కొన్ని పర్యాయాలు మనిషి బలహీనుడు పడిపోతాడు, కానీ ప్రభు వైపు చూస్తే ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. నువ్వు భక్తి చేస్తే ఎవరి వైపు చూడాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? కొంచెం ఆలోచించుకోండి. మా అక్కను ఫాలో అవుతున్నా, అక్క నిలబడితే మంచిదే, నిలబడపోతే అక్కతో పాటు సిస్టర్ కూడా మంచోళ్ళు. నేను మిమ్మల్ని ఏమంటానమ్మా? మొట్టమొదటిగా బలాజులు ఎందుకు పడిపోతున్నారు? దేవునితో సహవాసం లేక పడిపోతున్నారు. రెండవది, పడిపోయిన వారిని చూసి వీళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారండి. నువ్వు భక్తులు కరెక్ట్గా ఎదుగుతున్నావు, వాళ్ళని చూసి నువ్వేది మచ్చలపడతావు. వాళ్ళలో చేస్తుంటే నాకేమైంది చేయి నువ్వు కూడా. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో పోయారు, దానికి దగ్గరగా ఉన్నారు. నువ్వు కూడా బయలుదేరతావా అడ్రస్ తీసుకొని? నీకెందుకంటాను నేను. మళ్ళీ చెప్తాను, ఈ పక్క 100 మంది పడ్డా, ఈ పక్క 10,000 మంది పడ్డా, ఆ పాయ నీ యొద్దకు రాకుండా ఉండాలంటే ముందు నువ్వు నిలబడాలి, ఆయన నీకు పక్షాన్ని నిలబడాలి. అలా ఉండాలి అని అంటే జాగ్రత్త. మనుషుల వైపు మనుషులను చూసి భక్తి చేయమాకండి. కొంచెం ఆలోచన. కొద్ది రోజుల క్రితం కొన్ని అడ్రస్లు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు, అయినా పర్లేదులే. ఆ అబ్బాయి నేను అడిగాను, అబ్బాయి అట్లా ఉండొద్దు అబ్బాయి అంటే, ఆ అబ్బాయి అన్నాడు కదా, లేదు అలాగనే ఫాలో అవుతా నేను అన్నాడు. చివరికి ఆ అబ్బాయి వచ్చి నాతో అన్నమాట, నేను అస్సలు ఫాలో అవ్వనన్నా అన్నాడు. నేను నీకు ముందే చెప్పి భక్తి చెయ్యి, దేవుని వైపు చూస్తూ, దేవుడిని అనుసరిస్తూ, ఆయన చూపించిన మార్గంలో. మనుషులను చూసి భక్తి చేయ మాకు, మనుషులను ఫాలో అవుతూ భక్తి చేయ మాకు. పడిపోతాం. ఇప్పుడు కాలం అదే. మనం నిలబడుకున్నందుకు గాక, నా దేవుడు కృప చూపి మేము నిలబెట్టును గాక. మంచి వాళ్ళంతా మంచి స్తోత్రం. ఇక ఆఖరి మాట, మూడవది అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 9 వచ్చిన భాగాలు. ఓపుకోండి, చదవండి, లేదు నేను చదువుకుంటా. అదిగో అయ్యాలంట, ఆదివారమేనంట, అయ్యాలేనంట. వెళ్ళాలి. ఉండెను. అదిగో కిటికీలో కూర్చున్నట్టమో. అబ్బా, వామ్మా, హల్లెలూయా. ఇప్పుడు అంత తేడా వచ్చింది నాకు.
అయినా పర్లేదు యేసయ్య కృప. నా వైపు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరే. త్రోయ పట్టణానికి పౌలు వెళ్ళాడు. వారం రోజులు ఉన్నాడు అక్కడే. తల్లిగారు వారం రోజులు ఉన్నాడు. ఆదివారం వచ్చింది బల్లారాధన. పౌలు గారు మిగతా వాళ్ళందరూ 7 రోజులు కూడా ఆడే ఉన్నాడు, వాక్య ప్రకటన చేస్తున్నాడు. ఇక ఆఖరి రోజున అందరూ కూడుకున్నారు. ప్రభు బల్లారాధన ఇవ్వటానికి పౌలు గారు సిద్ధపడ్డాడు. మీకులాగానే అందరూ చూస్తున్నారు పౌలు గారికి వెళ్ళి. ఒకడున్నాడట, కిటికీలో కూర్చున్నాడట. 2వ స్టేర్లో జరుగుతుంది ప్రార్థన. కిటికీలో కూర్చున్నోడికి నిద్ర వచ్చిందట. వచ్చింది కదా, నిద్ర వచ్చిందట. నిద్ర వచ్చినప్పుడు ఏమైందమ్మా? కొంచెం స్వీట్గా అనే పరిస్థితి కాదు ఇప్పుడు, కొంచెం ఘాటుగానే అంటాను. హల్లెలూయా. నా మీద పుస్తకాలు రాయమాకండి. నీ మీద నాకు ఎట్టి బాధ లేదు. నీ కిరిచిలో ఏం పని రాబాయ్? స్థలం లేక కూర్చున్నానండి. కూర్చున్నారు అయితే. చర్చిలో కళ్ళు మూసుకొని ఎందుకు పడుకున్నావు అబ్బాయి? అది కూడా నిద్ర కాదట, గాఢ నిద్రలో పోయాడట. నాకు ఆన్సర్ చెప్పండి. గాఢ నిద్రలో పోయి ఆడబడ్డాడు, ఏమైపోయాడు? ఏంటి కారణం? నిద్ర వచ్చిందా? కాదు, తెలివే. మీకు అర్థం కాల. పౌలు గారు 7 రోజులు ఆడ సువార్త చేశారు. ఆఖరి రోజున కూడుకున్నారు. మధ్యరాత్రి అయింది. చాలామంది ఇలా అనుకున్నారని అనుకున్న శుక్రవారం నా గురించి కూడా ఉన్నమాట చెప్తున్నా. నాకు మనసులో బాధని అనిపించింది, నేను చెప్పుకున్నాను. లేదు, మీ నుంచి నేను ఒక స్పందన కోరుకుంటున్నాను. ఆలస్యమైంది, ఏది నా మనసులో మీ గురించి అనుకోలేదు అన్నోడు ఉంటే నటించమాకండి, నన్ను మోసం చేయమాకండి. నమ్మేత్త, నమ్మకమే పునాది పెట్టుబడి. మంచివాళ్ళు మీరు అట్ట అనుకోరని నాకు తెలుసులే. ఇందాక అమ్మగారు అందగా ఈ ఆకలి సరిపోతే ఆకలి ఆడ గుర్తు వచ్చిందిలని నేను అదే ఫాలో అయ్యా. పౌలు గారు ప్రకటన వాక్యం చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆఖరి రోజు ఇక త్రోయా నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తాడు రాడు గ్యారంటీ లేదు పౌలు గారు. త్రోయా సంఘానికి, త్రోయా పట్టణానికి. విచిత్రం ఏంటంటే పౌలు గారు వాళ్ళతో చెప్పాడయ్యా, ఈరోజు నేను ఆఖరి రోజు ఉన్నాను, ఈ ఒక్కరోజు ఉంటాను, మరలా వస్తాను రాను వారంటీ లేదు, దేవుని దయ ఉంటే వస్తా లేకపోతే లేదు అని. అంటే వాళ్ళు అన్నారు కదా, పర్లేదండి 7 రోజులు వాక్యం చెప్పారు, ఆఖరి రోజు కూడా చెప్పండి అని. అంటే అందరూ 7 రోజులు వాక్యం చెప్తే పోయినారని ఆఖరి రోజు ఆల్ నైట్ ప్రేయర్ ఆఖరి రోజు జరుగుతుంది. ప్రభు బల్ల పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో రాత్రి కాలంలోనే ప్రభు బల్ల ఇచ్చేవాళ్ళు. ఆదివారం సాయంకాలము ఆ రోజు ఇక ముగించుకొని సోమవారం పొద్దున్నే వెళ్ళిపోవాలి పౌలు గారు. విచిత్రం ఏంటంటే ఆ రాత్రి ప్రభు బల్లారాధన సిద్ధపరిచాడు. ఈ లోపల వాక్య ధ్యానం మీద పౌలు గారు ఉండిపోయిన విచిత్రం ఏమిటయ్యా అని అంటే అతడు ఎలా మాట్లాడుతున్నాడయ్యా అంటే వాక్యం ద్వారా బాధతో మాట్లాడుతున్నాడు. ఎలాగండి? ఎంత సంఘం పట్ల ఒక భారం కలిగి బాధతో మాట్లాడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడు పౌలు గారు. బాధపడుతూ త్రోయా పట్టణస్తురాలా, మీరు సంఘంలో నిలబడాలి, అందరిలాగా ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి, ఏరువారి జీవితం కలిగి ఉండాలి, క్రీస్తు నమ్ము ప్రకటించే వారిగా మీరు ఉండాలి. నా ప్రయాస, నా కష్టం, నా ప్రసవేదన, నా సంతోషం, నా దుఃఖం, నా ఆనందం, నా మనో ఆనందం అంతా మీరే అని చెప్పి బహుభారంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ నిద్రపోయాడికి ఏం తెలుసుద్ది? నెంబర్ 2, ఆఖరి రోజు కాబట్టి వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పడానికి ట్రై చేస్తున్నాడు. జ్ఞానంతో ఉండాలి వీరు. జ్ఞానం లేని వారికి, బుర్రలకు తక్కువ వాళ్ళకి ఏది పడితే అది నమ్మకూడదు, ఎవడేది చెప్తే దాన్ని నమ్మకూడదని వీళ్ళకి జ్ఞానాన్ని నేర్పడానికి పౌలు గారు ఆలస్యం అవుతుంది. 2ంటికి కానీ 3ంటికి వదిలిపెట్టలా నేను. ఆలస్యం అవుతుంది, ఆలస్యమైనా సరే పౌలు గారు వీరికి జ్ఞానాన్ని నేర్పాలి. ఈరోజు తప్పితే మళ్ళీ నేను మొత్తం రాను అని చెప్పి జ్ఞానాన్ని నేర్పడానికి బాధతో, జ్ఞానముతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అయ్యగారికి నిద్ర వచ్చింది. అబ్బాయి గారి పేరు ఐతూకు. నాకు ఆన్సర్ చెప్పండి, ఎందుకు నిద్ర వచ్చిందంట అబ్బాయికి? ఇదే మాట అక్కడ అడిగితే వాడు చల్లటి గాలి తగిలిడుతుంది కిర్తి పక్కన అన్నారు. మీరు ఏదైనా చెప్పండి తెలియకల్లోళ్ళు.
ఎందుకు నిద్ర వచ్చిందంటారు ఆ అబ్బాయికి? నిద్రేమొత్తు ఎందుకు వచ్చింది అంటున్నా నేను అడిగేది. ఇప్పుడు పౌలు గారు అంత బాధతో మాట్లాడుతున్నప్పుడు, అంత జ్ఞానంగా మాట్లాడుతున్నప్పుడు, అంత అరిసరిసి అర్ధరాత్రి నిద్రపోకుండా 7 రోజులు నిద్రపోకుండా వాళ్ళకి వాక్యం చెబుతూ మాట్లాడుతూ ఉంటే అబ్బాయికి ఎట్ట నిద్ర పట్టినట్టు? ఏందమ్మా? కొన్ని రోజుల క్రితం మీకు చెప్పాను, మోసపుచ్చు ఆత్మ, నిద్రపోతు ఆత్మ. గుర్తున్నాయా? గుర్తున్నాయా? ప్రభు అవకాశం చూస్తే మరొకసారి రిపీట్ చేద్దాం. నాకు ఆన్సర్ ఎందుకు నిద్ర వచ్చింది అంటారు ఆ అబ్బాయికి? ఐతుకి ఎందుకు నిద్ర వచ్చింది? 7 రోజులు వాక్యం చెప్పాడు ఇక చాలేదా? అతను నిద్రపోవటానికి కారణం పౌలు బాధతో మాట్లాడుతున్నాడా, జ్ఞానంతో మాట్లాడుతున్నాడా? ముందు అతనికి తెలియట్లేదు. సేవకుని హృదయ భారం తెలిసినోడైతే వాక్యం రాయబడ్డట్టుగా సేవకుని హృదయ భారం తెలిసినోడు పడిపోడు. స్తోత్రం. ఐతుకు పడిపోవటానికి కారణం నిద్ర, అలసట వగేరా వగేరా ఏదైనా అయినోడు. నేను పౌలు చివరి రోజు నుంచి ప్రకటన చేశాడు, బాధతోనూ జ్ఞానముతోనూ వాక్యం చెప్తున్నాడు. సేవకుని హృదయ భారం తెలిసినోడైతే, సేవకుని హృదయ భారం ఎరిగినోడైతే ఈరోజు తప్ప ఇక రేపు ఉండడు కదా. ఈరోజు బలంగా వాక్యం చెప్తున్నాడు, బాధతో చెబుతున్నాడు, జ్ఞానంతో చెబుతున్నాడు అని హృదయ భారం తెలిసినోడు కనుకైతే ఐతుకు కిరీటిలో ఎలా నిద్రపోతాడండి? సేవకుని హృదయ భారం తెలిస్తే అతనికి అలా నిద్రట్టబట్టుద్దండి. సేవకుని హృదయ భారం తెలియకనే చర్చిలో నిద్రపోతున్నాడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. సేవకుని హృదయ భారం తెలిసినోడు ఎప్పటికీ పడిపోడు, ఎప్పటికీ. సరే అండి, ఇంకా అర్థవంతంగా చెప్పాలంటే నిర్గమకాండం 17వ అధ్యాయంలో రాయబడ్డట్టుగా 11, 12 వచ్చింది. మీరు చదివి నాకు ఇప్పుడు సాయం చేయమాకండి, నన్ను బలపరిస్తే చాలు. ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలుకి చెప్పాడు, నేను కొండ ఎక్కి రేపు పొద్దున్న చేతులెత్తి పట్టుకుంటాను, యుద్ధం గెలవాలి మీరు అన్నాడు. సరే అని యుద్ధానికి వెళ్ళిపోయారు. మోషే క్షమించాలి ఇలా చేతుల పైకి ఎత్తి పట్టుకున్నాడు. అద్భుతమైన భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే అంతసేపు చూసిన చేయి నొప్పి వచ్చి చేయి దిగిపోయింది. అప్పుడు ఎవరు గెలిచారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఈ విషయం హోరు అహరోను ఇద్దరు తెలుసుకున్నారు. అంటే ఈ వ్యక్తి సేవకుడు చేయటం వల్ల మనం గెలుస్తున్నాం, ఆయన చేయి దించితే మనం ఓడిపోతున్నాం. మనం గెలవాలి అంటే నాకెళ్ళి చూడు తల్లి, ఆయన చెయ్యెత్తాలి, అలా చెయ్యెత్తి పట్టుకోవాలి. ఏం చేయాలి? మోషే అడగల, అబ్బాయి రాయి వచ్చినారా అడగల, చేతులెత్తి పట్టుకున్నాడు అంతే. హోరు అహరోను సేవకుని స్థితిని, సేవకుని హృదయ భారాన్ని ఎరిగి ఎలాగైనా ఇశ్రాయేలు గెలవాలని మొండి పట్టుదలతో ఇలా చేతులెత్తి బట్టి బరువెక్కిపోతున్న, అల్లాడిపోతూ వణికిపోతున్న చేతులు ఇలా పట్టుకుని ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ ఏం చేశారంటే సేవకుని హృదయ భారం ఎరిగి ఒక రాయి దొర్లించుకొచ్చి ఆ రాయి మీద మోషే గారిని కూర్చోబెట్టి ఈ ప్రక్క ఒక చెయ్యి, ఈ ప్రక్క ఒక చెయ్యి, చెరో పక్క చేతిని ఆదుకున్నారు. సూర్యుడు అస్తమించేంత వరకు ఇలా ఆదుకొని ఉన్నారు. ఇశ్రాయేలు గెలిచిరి, శత్రువులు ఓడిపోయిరి. ఏం చేతుకు రావట్లేదో ఆ మనుషులు. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. హోరు అహరోనికి ఎవరు చెప్పారు? ఏందో బాగా చెప్పారు. ఏ భారం తెలిసింది వాళ్ళకి? ఎవరు భారం తెలిసింది వాళ్ళకి? సరే నేను మిమ్మల్ని అడుగుతా, మీకు తెలిసిందా? డౌట్లో నేను క్లారిఫై చేసుకోవాలి. నీకు తెలిసిందా? ప్రార్థన చేయకపోతే అలిగిపోయే మొహమా, నాకు చేయడం అందరూ చేస్తాడు అనే మొహమా, మా ఇంటికి పిలిస్తే రాడని చెప్పే మొహమా? అలా అన్నోళ్ళు కాదని అనుకుంటున్నాను. మరి ఆమెనా? సౌండ్ రావట్లేదు మళ్ళీ, అది కూడా అమ్మకి ఆలోచించింది, ఎప్పుడుకో ఎలుగుద్దాం. సేవకుని హృదయ భారం తెలిసినోడు ఎప్పటికీ పడిపోడు. ఒక పర్యాయాలు నేను గద్దించాను, నిన్ను గుర్తుందా? తెలియదు, హెచ్చరించాను నిన్ను. కొన్ని పర్యాయాలు నిన్ను గుచ్చాను కూడా, తెలుసా నీకు?
ఏది చేసిన సేవకుని హృదయ భారం, ఏది చేసినా నా మేలు కొరకే చేస్తాడు అని నువ్వు అనుకుంటే కాస్త ఆలస్యమైన గొనగో. నా బాధ అంతా ఒకటే, ఇప్పుడున్న ఈ కాలంలో లోకంలో బతుకుదాం కానీ లోపాలు లేకుండా బతుకుదాం. మిమ్మల్ని అలా ఉంచాలన్న నా ఉద్దేశం, నా ఆలోచన ఈ రీతిగా మాట్లాడిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, సేవకుని హృదయ భారం తెలిసినాడు పడిపోడు. ఎందుకంటే అతను నన్ను కట్టేవాడు, అతను నన్ను నిలబెట్టేవాడు, అతని ద్వారా నేను బలం పొందుకోవాలి, అతని ద్వారా దేవుని కనికరం నా మీదకి దిగి రావాలి. అతడు నా కోసం నియమించబడిన వాడు. బాధ అయినా, కరుణ అయినా, దుఃఖమైన, సంతోషమైన, గద్దింపైన, హెచ్చరింపైన, ఏదైనా సరే అతడు నాకు ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభిషేకాన్ని చేసుకుంటాను. అలా సేవకుని స్థితి, హృదయ భారాన్ని నువ్వు ఎరిగితే ఎక్కడ నువ్వు పడిపోవు. సాయితాన్ గాడికి కావాలని అంటాడు, అయ్యగారు వాళ్ళ చూడు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నాడు, నీకు అసలు సపోర్ట్ చేస్తున్నాడా అని అంటాడు. ఇంకేమైంది, డౌట్లు మేళం కదా, మాది మామూలు డౌట్లా. అప్పుడేమనుకుంటారు, నిజమే వాళ్ళకే ఎక్కువ పాట పాడటానికి అవకాశం ఇస్తాడు కానీ మాకు అది డైరెక్ట్గా అంటారా? వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఏసు రక్తం చేయం, వాళ్ళు ఏసు రక్తమే చేయం, చివరికి వాళ్ళు వీళ్ళ కాడికి వచ్చింది. ఇంత దూరం అవసరమా? మళ్ళీ చెప్తున్నా, ఈ చెయ్యి కావాలి, ఈ చెయ్యి కావాలి, ఏ చెయ్యి దీను, కన్ను మందే ఏది తీయటానికి లేదు. 2 కళ్ళు ఉన్నాయి, ఒకటి తీసేద్దామా? ఉంటుందిలే కానీ చూడకుండా ఉందాం చాలు. ఒక కన్ను మూసేయి, ఇది ఇప్పుడు నేను చూడలే, రేపు చూస్తా, ఈ కన్నుతోటే చూస్తా, ఎట్లా ఉంటుందంటో. 2 కళ్ళు ఒకేలా చూస్తాయి. కళ్ళు 2, చూపు ఒకటే, తెలుసా మీకు? నాకు అంతే, అందరిని ఒకేలా చూస్తా. మీరు ఏమని అనుకోండి, నా మనసులో ఏ ఆలోచన ఉండదో, ఉండనివ్వను, రాదు, రానివ్వను, అందరూ ఒకేలా చూస్తాను. కానీ హృదయ భారం ఎరగాలిగా. ఒక సందర్భంలో కొన్ని పర్యాయాలు మిమ్మల్ని గద్దించాల్సి వచ్చుద్ది, తప్పును దిద్దాల్సి వచ్చుద్ది, 10 మందిలో గద్దించాల్సి వచ్చుద్ది, తప్పును దిద్దాల్సి వచ్చుద్ది. ఎలాగైనా సరే మిమ్మల్ని నిలబెట్టడానికి నా తాపత్రయం నేను చూస్తుంటాను. అలా నేను చేస్తున్నప్పుడు కొంచెం మీకు బాధ అనిపించవచ్చు, అలా బాధ గాయపరిచినప్పుడు మీకు ఇబ్బంది అనిపించింది. నా మేలు కొరకే చేస్తున్నాడు, నా మేలు కొరకే గద్దిస్తున్నాడు నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సెట్ అవుతావు. అలా వదిలిపెట్టి, మీకు తెలిసిపోయింది ఆల్రెడీ, సేవకుని హృదయ భారం తెలిస్తే ఐతూకులాగా పడిపోవు, నిలబడతా నిలబడతాను. ఎందుకంటే ఆఖరి సమయం, ఆఖరిగా మాట్లాడుతున్నాడు, జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, విలువైన విషయాలు మాట్లాడుతున్నాడు, మా మేలు కొరకే మాట్లాడుతున్నాడు. ఆ భారం నీ గుండెల్లో ఉంటే ఖచ్చితంగా నువ్వు గ్రహించగలుగుతా. అలా కాకుండా గనక, అది గనక లేకుండా ఇంకోటి ఉందనుకో, ఏంది ఎంతసేపు చేస్తున్నాడు, పోనీ పుసుకుని ఎవరైనా ప్రార్థన మొదలుపెట్టినా ఇంకా వదిలికి వదిలిపెట్టుద్ది. ఇక ఏ ఘోరం అంటే ఆ ఘోరం వెళ్ళిపోద్ది. హృదయ భారం ఎరిగినోడు అప్పటికీ పడిపోడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ విధము చేతనైనా సరే మనం లోకంలో ఉన్నాం, దేవుని ఎదుట లోపాలు లేకుండా బతకాలి, లేదా నిలబడాలి అంటే మిమ్మల్ని నేను నిలబెట్టాలి. నా పనిగా వాక్యపు ఉపదేశం ద్వారా సాధ్యమైనంత వరకు మిమ్మల్ని నిలబెట్టే స్థానంలో నేను నిలబెడితే ఆయన పడకుండా కృప చూపి మిమ్మల్ని నడిపిస్తాడు. నా పని నేను చేస్తున్నాను. నాకు ఆన్సర్ చెప్పండి, సేవకుని హృదయ భారం తెలిసినాడు పడిపోడు. మన సిస్టర్ గారితో ఒక మాట అన్నాను, ఆమె కూడా ఇంటి అనలేదు దగ్గర పర్లేదు, కానీ చర్చిలోకి వచ్చింది. నేను ఇంకా అడ్రస్లు ఏం చెప్పలే కానీ అలా ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నాకు బాగా బాధ అనిపించింది. ఏంటంటే, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకో, భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం అంటాడు. మందిరానికి వచ్చా, మందిరంలో దేవుడు ఉండే స్థలంలో ఎలా పడితే అలా ఉండకుండా, ఒకవేళ నువ్వు ఎలా పడితే అలా ఉంటే చూసేసి ఉన్నట్టుగా నేను పోతే నీకు అదే అలవాటు అయింది. తప్పన్నానా? చూసేసి ఉన్నట్టుగా పోయాను అనుకోండి, నీకు అదే అలవాటు అయింది, నీతో పాటు నీ తోటి వారికి కూడా అదే అలవాటు చేస్తున్నావు. అదే ఒక్కసారి నేను గద్దిస్తే, 10 మందిలో గద్దిస్తే, నీ ద్వారా 10 మంది జ్ఞానంతో ఆలోచిస్తారా, ఇది కరెక్ట్ కాదు, సర్దిద్దుకో మేము కూడా అని అనుకుంటారు. లేదా గద్దించడం ద్వారా నీకు బాధ కలిగిన నా మేలు కొరకే గద్దిస్తున్నాడు కనుక నువ్వు మంచి మనసుతో అర్థం చేసుకోగలిగితే సెట్ అయిపోతావు. గురుపోతు కొమ్ము వలె ఆయన నిన్ను గణపరుస్తాడు. ఇక్కడే అసలు రహస్యం ఉంది. పడిపోకుండా నిలబడాలి అంటే
నీ ఆత్మలు కాయుచున్నవాడు. ఒకవేళ గద్దించిన, హెచ్చరించిన, వాక్యం ఎక్కువ పొడిగించిన, సందర్భాన్ని బట్టి, స్థితిని బట్టి కాస్త ముందు అటు ఇటు అయిన హృదయ స్థితిని, హృదయ భారాన్ని మీరు ఎరిగే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు పడిపోరు, నిలబడతారు. చెప్పండి, బలాత్సులు ఎందుకు పడిపోతున్నారంటే మూడు కారణాలు. 1, 2, రైట్, 3 ఎరగక పడిపోతున్నారు. కవర్ చేశారు, నాకు నచ్చలేదు. ఒక్కొక్కరిని అడుగుతా, మరి ఇప్పుడు దాకా ఏమన్నావు నాకు తెలియదుగా. అది మరి ఎవరన్నా దారిని పోయాడు ఒక మాట అంటే రెయ్యంబులు గుర్తుపెట్టుకుని నెమరేసుకుని బ్యాంకు లాకర్లో దాచుకునే మొహమా? ఇప్పుడే నేను అడుగుతున్నా, నాకు ఆన్సర్ చెప్పు. చెప్పకపోతే యేసు రక్తమేం చెయ్యం. ఎడిపోతుందో అడగమంటారా? ఈ పక్కన అడిగినా లేలుయా అమ్మా, అంతేనమ్మా. నాకెంతమంది దొరికారో. ఎవరిని పడితే వాళ్ళు అడిగితే మళ్ళీ కోపం వచ్చింది. మా వాడిని అడుగుతా, మా భక్తుడు మంచి తెలియకల్లాడు, ఆడు చెప్తాడు. వాడు ఎట్టన్నా అట్టున్న పాయింట్ మాత్రం వదలనాడు. బలాజ్లో ఎందుకు పడిపోతున్నాడు రే భక్తుడా? సౌండ్ పెంచిన వాళ్ళకి వినపట్లేదట. అది 2, రైట్. 3, వామ్మో, రాజుకు సలహాదారులు ఉంటామంటే నాకు తెలుసు, కానీ ఇప్పుడు కూడా సలహాదారులు తయారయ్యారంటే నేనేం చేయాలి? ఇంతమంది సలహాదారులు. కనీసం చెప్పాడని సంతోషపడటం కూడా లేదా? అది కూడా చెప్పాలా? సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఇంకొక 2 అడిగి నేను ముగిచ్చేస్తా. పాపమే రాదుగా. రాహేల్ని అడుగుదాం. నువ్వే, నీ పేరు రాహేల్ కాదా? చెప్పు. నెంబర్ 1 ఏం లేక పడిపోయేదని చెప్పు. పూర్తిగా చెప్పు, సగం నేనే చెప్పాను. 2 ఎల్లా సుట్టుగా చెప్పు. సరే, కవర్ చేశారు, లామినేషన్కి అందలేదు. 3 అబ్బా, నీ మనసు లేదు. సంతోషమును అడుగుదాం. శాంతమ్మని అడుగుదాం. శాంతమ్మా, మా అక్క చెప్పుద్దిగా. నెంబర్ 1 చెప్పరే, కాడిపడే మాక. నెంబర్ 2 ఆత్మీయంగా సచ్చిన వారితో. నేను చెప్పాలే, మీరు ఏమాకండి. 3 సేవకుని. మైకి మీకు ఇచ్చినా పోయింది. మంగమ్మ గారిని అడుగుతాం, ఏమంటదా? చెప్పేస్తుందిగా. 1 ఎందుకు పడిపోతున్నారమ్మా? 2 వాళ్ళతో నీకెందుకు? 3 మొత్తానికి పడిపోవటం కామన్ అయిపోయింది. మీరు నిలబడాలా? నిలబడతారా? లేక నిలబడ్డామని చెప్పి మమ్మల్ని మాయ చేస్తారా? సరే కదా, దేవుని కృప. మీరు నిలబడాలి. లోకంలో సైతాన్ చేస్తున్న పన్నాగం ఇదే. పడగొడుతున్నాడు. బలాజ్జులు పడిపోతున్నారు. మీరు బలాజ్జులు, యుద్ధ రంగంలో నిలబడిన యుద్ధ సైనికులు. మీరు పడిపోతే ఎలా? మీరు నిలబడాలి. మీరు నిలబడితే నా దేవుడు కమ్ము కాస్తాడు, మీ చేయి పట్టి నడిపిస్తాడు. మీరు నిలబడాలి, పడిపోవద్దు. పడిపోవటానికి కారణాలు చెప్పా, మీరు పడిపోమాకండి. లోకంలో ఏదైనా జరగని రుచి చూసి తెలుసుకున్నా. నా ప్రభు గురించి నాకు పూర్తిగా తెలుసు. నేను పడిపోను. ఎన్ని వచ్చినా నేను నిలబడతా. నీకు ఆ దమ్ముంటే ఖచ్చితంగా నా దేవుడిని నిలబెట్టిన కాక.